వెల్కమ్ టు ఫోకస్. దేశ రాజధాని ఢిల్లీ వాసులకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఏ సీజన్ వచ్చినా ఏముంది, నిత్యం కష్టాలే వాళ్లకు. హస్తిన వాసులు దినదినగండమే అన్నట్టుగా బతికిడుస్తున్నారు. వర్షాలొచ్చినా ఎండలొచ్చినా చలికాలమైనా సీజన్ మారుతుందేమో కానీ ఢిల్లీ ప్రజలకు నరకం మాత్రం తప్పడం లేదు. వీటికి తోడు ఆఫీసులకు వెళ్దామంటే ఒకవైపు వాతావరణ కాలుష్యం, మరొక వైపు ట్రాఫిక్ పద్మవ్యూహం. ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ వాసులకు కంటి మీద కునుకు పట్టడం లేదు. పేరుకే సకల వస్తువులు ఉన్న దేశానికి రాజధాని, కానీ సౌకర్యాల్లో మాత్రం అన్ని రంగాల్లో వెనుకబాటే. ఎన్నాళ్ళు ఎన్నేళ్లు కష్టాల సుడిగుండంలోనే గడపాలి అంటూ సగటు పౌరులు ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. కనీసం గొంతు తడుపుకోలేనంత కష్టంలో ఢిల్లీ ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు. ఢిల్లీ నగరంలో ఎందుకీ నీటి సంక్షోభం వచ్చింది? ఎవరిది తప్పు? సామాన్య ప్రజలదా లేక పరిపాలిస్తున్న నాయకులదా? ఎప్పుడెప్పుడు తమ కాలనీలోకి వాటర్ ట్యాంకర్ వస్తుందా అని 1000 కళ్లతో ప్రజలు ఎదురు చూడాల్సి వస్తోంది. ఒక్కసారి వాటర్ ట్యాంకర్ రాగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అదే సమయంలో ఒక బిందె నీళ్ల కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలా నీటి ట్యాంకర్ వస్తుందో లేదో ప్రజలు చుట్టుముట్టేస్తున్నారు. నిమిషాల్లో నీళ్లన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయి. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్కాలు ద్వారానే తీరుతున్నాయి. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాలువల ద్వారా వచ్చేటువంటి నీటితో అవసరాలు గడుస్తున్నాయి. యమునా నదిపై ఉన్నటువంటి చంద్రబాల్, వజీరాబాద్, వోక్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరొక 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. అయితే ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటినే సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్ల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్లను మాత్రమే విడుదల చేస్తుందని చెబుతోంది ఢిల్లీ సర్కార్. హర్యానా నీటి సరఫరాలను తగ్గించడంతో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదలవుతోంది. దీంతో ఉత్తర పశ్చిమ ఢిల్లీలోని ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి జనం అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తోంది. హర్యానా, యూపీ, హిమాచల్తో సహా ఇతర రాష్ట్రాల నుంచి 1 నెల పాటు అదనపు నీటిని విడుదల చేయాలని న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్రం నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న వేళ ఢిల్లీలో నిర్మాణ ప్రదేశాల్లో నీటి వినియోగం, వాహనాలను కడగడం వంటి వాటిపై ప్రభుత్వం నిషేధించింది. వీటిని వృధా చేసిన వారికి 2000 రూపాయల జరిమానా విధిస్తామని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. హర్యానా, ఉత్తరప్రదేశ్ అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనంగా నీరు అందించాలని ఢిల్లీ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశ రాజధానికి మిగులు జలాల విడుదలపై హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అనుసరించిన వైఖరి సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తొలుత అందజేసిన సమాచారం ఆధారంగానే 137 క్యూసెక్ల మిగులు జలాలను విడుదల చేయాలని ఈ నెల 7న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ నీరు ఇంకా ఢిల్లీకి చేరకపోవడం సమస్య మరింత దిగజారేలా చేసింది. అదే సమయంలో ఎగువన ఉన్న హర్యానా ఢిల్లీకి నీరు విడుదల చేయకపోవడంతో ఢిల్లీ వాసులు నీటి కష్టాలు వర్ణాతీతంగా మారిపోయాయి. చాలా ప్రాంతాలు నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. ఢిల్లీ ప్రజల నీటి కష్టాల వీడియోలు బయటకు రావడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ ట్యాంకర్ మాఫియా కట్టడికి, నీటి వృధాను అరికట్టడానికి ఆప్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి మిగులు జలాలు విడుదల చేయాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. ట్యాంకర్ మాఫియా నీటినంతా మింగేసిందని, నీరు వృధా అయిపోతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న నీరు ఎటుపోతుందన్న న్యాయస్థానం ప్రజల బాధలను చూస్తున్నామని తెలిపింది. వేసవిలో నీటి ఎద్దడి పదే ఎదురవుతుంటే వృధాను అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని నిలదీసింది. కోర్టు ముందు ఇందుకు అసత్య ప్రకటనలు చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోతే ఆ పని పోలీసులకు అప్పగిస్తామని వ్యాఖ్యానించింది. నీటి వృధా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. తప్పుడు ప్రకటనలు చేస్తున్నారంటూ హిమాచల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. యమునకు ప్రవాహం తగ్గడంతో నగరానికి నీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. నగరానికి నీటిని పంపిణీ చేసే ప్రధాన పైప్లైన్లలో అనేక చోట్ల బోల్ట్లను తొలగించడంతో లీకేజ్లు ఏర్పడుతున్నట్టుగా మంత్రి అతీషి తెలిపారు. వీటి వెనుక ఏదో దురుద్దేశం లేదా విధ్వంసం ఉందనే అనుమానం కూడా వ్యక్తం చేశారు. నగరానికి వచ్చేటువంటి నీటి పైపులను ట్యాంపరింగ్ చేయకుండా రక్షించేందుకు 15 రోజుల పాటు గస్తీ నిర్వహించాలని పోలీస్ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాజా సంక్షోభం మరింత తీవ్రతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నగరానికి నీటిని సరఫరా చేసే ప్రధాన పైప్లైన్ల వద్ద ఢిల్లీ జల్ బోర్డు గస్తీ బృందాలను ఏర్పాటు చేసింది. ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్లైన్ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. దాంతో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని అన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఆమె లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్లైన్లకు భద్రత కల్పించాలని కోరారు. दिल्ली सरकार और अरविंद केजरीवाल सरकार के खिलाफ षड्यंत्र कौन रच रहा होगा, लेकिन ये लड़ाई झगड़े का समय नहीं है, ये आरोप प्रत्यारोप का समय नहीं है, ये गंदी राजनीति का समय नहीं है। ये एक ऐसा समय है जहां पे दिल्ली में बहुत पानी की किल्लत है। आज आप वजीराबाद पॉइंट पर जाएंगे जहां पर यमुना का पानी आता है, वहां पर बिल्कुल भी पानी नहीं है। मुनक कनाल में भी पानी की कमी है। इसके कारण दिल्ली के सारे वाटर ट्रीटमेंट प्लांट्स में कम पानी जा रहा है और दिल्ली में कम पानी प्रोड्यूस हो रहा है। तो स्वाभाविक बात है जब पानी का प्रोडक्शन ही घट जाएगा तो दिल्ली के अलग अलग చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు నరకం కనిపిస్తుంది. ప్రతి ఏడాది వాయు నాణ్యత తగ్గిపోతూ ఉండటంతో విద్యా సంస్థలకు ప్రత్యేకంగా శీతాకాల సెలవులు ప్రకటిస్తోంది. గతేడాది జనవరిలో వరుసగా 6 రోజులుగా విషపూరిత పొగమంచు గుప్పిట్లో చిక్కుంది. వాస్తవంగా డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో ఉంటాయి. గతేడాది నవంబర్లోనే స్కూళ్లకు సెలవులిచ్చేసింది. ప్రభుత్వం మొదట ప్రాథమిక పాఠశాలలకు మాత్రమే సెలవులిచ్చింది. ఆ తర్వాత అన్ని పాఠశాలలకు అమలు చేసింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం పలు కట్టడి చర్యలు తీసుకుంటోంది. చలికాలం మొదలైందంటే ఢిల్లీ వాసులకు ఊపిరాడదు. వాయు కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుతుంది. దీంతో ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టడం కామన్ గా మారింది. ప్రతి శీతాకాలంలో ఢిల్లీ వాసుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాలుష్య తీవ్రత ప్రమాద స్థాయికి చేరుతుంది. అసలే అంతంత మాత్రంగా ఉన్న వాయు నాణ్యత పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్లలో పంట వ్యర్థాల కారణంగా ప్రమాదకర స్థాయికి చేరుతుంది. 2023లో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చాలా మంది దగ్గు, జలుబు, కళ్ల నుంచి నీరు కారడం, కళ్లు మండడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డారు. గతేడాది వాయు నాణ్యత సూచి 346గా నమోదైంది. లోధి రోడ్, జహంగీర్పురి, ఆర్కేపురం, ఐజీఐ ఎయిర్పోర్ట్ దగ్గర పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో వరుసగా 438, 491, 486, 463గా 2023లో వాయు నాణ్యత నమోదైంది. లోధి రోడ్లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ నీటిని చల్లిస్తోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి డేటా ప్రకారం వాయు నాణ్యత సూచి 0 నుంచి 50 మధ్య ఉంటే ఆరోగ్యానికి మంచిది. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం. ఇక 101 నుంచి 200 మధ్యస్థంగా చెప్పుకుంటారు. 201 నుంచి 300 ఉంటే పేలవం. ఇక 301 నుంచి 400 ఉంటే చాలా పేలవం. 401 నుంచి 500గా తీవ్రమైనదిగా పరిగణిస్తారు. 500 కంటే ఎక్కువ ఉంటే అతి తీవ్రమైనదిగా పరిగణిస్తారు. హస్తిన్లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రోడ్డుపైకి ఎక్కామంటే గమ్యానికి ఎప్పుడు చేరుకుంటామో చెప్పలేం. వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోవాల్సిందే. గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షించాల్సిందే. లక్షల వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోతాయి. ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సులువుగా చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను తీసుకురానుంది. 1400 కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు వాహన రద్దీని తగ్గించడంతో పాటు వాహనాలు వేగంగా, సులువుగా కదిలేలా చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఐటీఎంఎస్ సాంకేతికత అనేది కృత్రిమ మేధ ఉపయోగించి వాస్తవికంగా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో అన్న విషయాన్ని అంచనా వేస్తుంది. దీన్ని అమలు చేసిన తర్వాత నగరంలో ట్రాఫిక్ పరిస్థితి తీరు మారుతుంది. ట్రాఫిక్ కు సంబంధించి ఎప్పటికప్పటి సమాచారాన్ని వాహనదారులకు చేరవేస్తుంది. వాహనాల రద్దీ, వాటి సరాసరి వేగం వంటి అంశాల ఆధారంగా పగటి సమయాల్లో ట్రాఫిక్ సిగ్నల్ స్వయంగా నిర్వహించుకుంటుంది. తద్వారా ట్రాఫిక్ నియంత్రణలో మానవ ప్రమేయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జూన్ నెలలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు కూడా ఏడాది ఢిల్లీపై కక్షగట్టాడు. గత నెల 30న ఢిల్లీలో అత్యధికంగా 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంత భారీ స్థాయిలో నమోదవడం ఢిల్లీ చరిత్రలోనే ఇది తొలిసారి. హస్తిన్లోనే కాదు, వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. సాధారణంగా మే, జూన్, జూలై నెలల్లో మెట్రోపాలిటన్ నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. దీనికి అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆయా నగరాల్లో పరిసర ప్రాంతాల కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
కానీ ఈ ఏడాది ఈ వ్యత్యాసం భారీగా కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా నగరాల్లో మాత్రం భయపెడుతున్నాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాలు, నగరాల్లో సౌకర్యాలు ఎక్కువ. వాటి కోసం పచ్చని చెట్లను కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్లు వేస్తూ దాదాపుగా నేల మొత్తాన్ని కాంక్రీట్తో కప్పేస్తున్నారు. మరొకవైపు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలుండడంతో ఎండలు మండిపోతున్నాయి. ఇక హస్తిన్లో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి రోడ్డుపైకి ఎక్కారంటే గమ్యానికి ఎప్పుడు చేరుకుంటారో, ఎలా వెళ్తారో కూడా చెప్పలేం. వర్షం వచ్చిందంటే ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఖచ్చితంగా చిక్కుకుపోతారు. గంటల కొద్దీ రోడ్లపై నిరీక్షణ తప్పదు. లక్షల వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోతూ ఉంటాయి. ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణను మరింత సులువుగా చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కృత్రిమ మేధ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను తీసుకురాబోతోంది. 1400 కోట్ల ఖర్చుతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ వాహన రద్దీని తగ్గించడంతో పాటు వాహనాలు వేగంగా, సులువుగా ముందుకు కదిలేలా చేస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఐటీఎంఎస్ సాంకేతికత అనేది కృత్రిమ మేధ ఉపయోగించి వాస్తవికంగా ట్రాఫిక్ ఏ విధంగా ఉందో అన్న విషయాన్ని అంచనా వేస్తుంది. దీని అమలు తర్వాత నగరంలో ట్రాఫిక్ పరిస్థితి తీరు మారుతుంది. ట్రాఫిక్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని వాహనదారులకు చేరవేస్తుంది. వాహనాల రద్దీ, వాటి సరాసరి వేగం వంటి అంశాల ఆధారంగా పగటి సమయాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ స్వయంగా నిర్వహించుకుంటుంది. తద్వారా ట్రాఫిక్ నియంత్రణలో మానవ ప్రమేయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.